కి ఒక 40 లక్షల దాకా ఆదాయం రావడం అనేది ఒక చాలా పెద్ద విషయం. దాన్ని ఒక బిజినెస్ మోటివ్, దానిలో కూడా మళ్ళీ కాంపిటీషన్ కూడా ఉందండి. అలాని ఇప్పుడు అట్లని కాదు, దాని వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా నా వీడియో వైరల్ అవ్వాలి, నా దగ్గర ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటాయి, కంటెంట్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ ఉండాలి, వాళ్ళకు మళ్ళీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫ్యాన్స్ అనే ఒక మోడల్ ఉంది. దాని నుంచి ఎందుకంటే దీనిపైన ఇది పబ్లిక్ మీడియాలో కాదు, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఒక ప్రైవేట్ విండో ఉంది కాబట్టి కూడా అది నా యొక్క సొంత ఇష్టంతో దానిలో వెళ్తున్నాను కాబట్టి అంతగా లీగల్ యాంగిల్ లో కూడా కొంచెం వీక్ ఉంటాను అనమాట ఇది. రైట్. పూర్ణచంద్రరావు గారు వచ్చారా? పూర్ణచంద్రరావు గారు రైట్. కృష్ణకుమార్ గారు చెప్పండి. అయ్యా, కృష్ణకుమార్ గారు చూస్తున్నారు కదా, బిగ్ బాస్ లో ఫేమ్ అవ్వడము, ఆ తర్వాత ఈ న్యూడ్ వీడియోలతోటి స్క్రీన్ మీదకి రావడము, ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి ఆ వీడియోలు వదలడము, ఒక్కో సబ్స్క్రిప్షన్ మళ్ళీ వాళ్ళకి వ్యక్తిగతంగా పర్సనల్ సబ్స్క్రిప్షన్ తోటి మంత్లీ 400 అంట ప్రస్తుతం ఈ విష్ణుప్రియ అనే ఈమె పేజ్కి. కానీ ఈమె సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఆమె పేజ్లో వస్తున్న వీడియోస్ చూస్తుంటే ఇవి ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, అంటే ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్తారా? బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ మనస్తత్వం వస్తుందా తెలియదు, కానీ ఇలాంటి నానా చెత్త గ్యాంగ్ అంతా కూడా బిగ్ బాస్ ద్వారానే సమాజానికి పరిచయం అవుతున్నారు. సరే, వీళ్ళు పరిచయం అయిన తర్వాత వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్లో స్థాయి, అంటే పాత రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక మంచిని వాళ్ళ మెదడులోకి ఎక్కించే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా సరే ఒక అశ్లీలమైన విషయాన్ని, పనికిరాని చెత్తని వాళ్ళ బుర్రల్లోకి పంపించడము ఇన్ఫ్లుయెన్సర్ అనే స్థాయికి దిగజార్చారు ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనే మాటను. సరే, వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంటే వీళ్ళు చూసే వాళ్ళని పెంచుకోవటం కోసం ఎంతకైనా బరితెగిస్తున్నారు. బరితెగించిన తర్వాత వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఇదే విష్ణుప్రియ ఇంతకు ముందు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి అడ్వర్టైజ్మెంట్ చేసింది. ఆ కేసు విషయంలో గనక సీరియస్ గా చట్టం గనక తన పరిధిని అవసరమైతే విస్తృతం చేసుకుని ఆమె పైన చర్యలు తీసుకుని ఉన్నట్లయితే ఇవాళ ఈ సాహసానికి ఒడిగట్టేది కాదు. ఇక్కడ ఏంటి అంటే మనుషుల యొక్క బలహీనతలు ఏ స్థాయికి వెళ్ళైనా సరే మేము ఆ బలహీనతను బయటకు తీసుకొస్తాము అనే ఒక నమ్మకం వీళ్ళకుంది. ఖచ్చితంగా మనుషుల్లో బలహీనతలు ఉంటాయండి, ఏ మనిషిలోనైనా ఉంటాయి. కాకపోతే అది ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటది. బలహీన మనస్కులు అనుకోండి, ఇలా చిన్న చిన్న వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పొల్యూట్ చేసుకుంటారు వాళ్ళ మైండ్ ని. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము ఈ పర్టికులర్ విషయాల్లో, కాబట్టి మేము ఒక ధర్మం నిర్మిస్తున్నాం. ఆ ధర ఏంటి అని చూసుకుంటే ఒక్కొక్కళ్ళు 399 రూపాయలు పెట్టుకోవచ్చు, కొంతమంది అయితే 3000 రూపాయలు పెట్టుకుంటున్న సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కొంతమంది. అయితే ఏంటి అసలు మామూలుగా వాళ్ళ పేజ్ లోకి వెళ్ళి వాళ్ళని లైక్ చేసి వాళ్ళ పేజ్ లోకి వెళ్ళి చూసే వాళ్ళకి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏదంటే అది చూడాలి అంటే నార్మల్ గా వాళ్ళు మేము కాఫీ తాగుతున్నాము, మేము ఇవాళ సినిమాకి వెళ్ళాము, మేము ఇవాళ 2-3 ఫ్రెండ్స్ కలిసి కూర్చున్నాము, ఇట్లాంటి మామూలు చిట్ చాట్ కి డబ్బులు వసూలు చేయరండి. ఏవైతే ఇందాక సార్ చెప్పారో అబ్సినిటీ, వల్గారిటీ, దీనికి మన దగ్గర సెక్షన్ ఉంది యాక్చువల్ గా. అయితే ఆ సెక్షన్ లోకి ఎంతవరకు వెళితే ఆ సెక్షన్ వీళ్ళకి వర్తిస్తుంది, ఏ పాయింట్ వరకు నేను వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని చెప్పి వీళ్ళకి ఒక లీగల్ అడ్వైజర్స్ కూడా ఉంటారు.
ఈ లీగల్ అడ్వైజర్స్ వాళ్ళకి చెప్తారనమాట, మీరు ఇంతవరకు ఈ విధంగా ఇలాగ చేయండి, ఆ పైన ఏమన్నా జరిగితే మేము చూసుకుంటాం అని వాళ్ళకి అడ్వైస్ ఇస్తా ఉంటారన్నమాట. ఆ అడ్వైస్ ఇవాళ మీడియాలో నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడొచ్చు, నేను ఎంతవరకు మాట్లాడితే లీగల్ ఫ్రేమ్ లోకి వెళ్తాను అనే ఒక పరిస్థితి కూడా కొంతమంది మాట్లాడేవాళ్ళు వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర సలహాలు తీసుకొని నోరు పారేసుకునే వాళ్ళని చూస్తున్నాం మనం ఇవాళ. మీడియాలో ఎంత కలుషితం చేస్తున్నారో మీడియాని మనం చూస్తున్నాం. మరి ఇదంతా ఇలా కొనసాగటానికి ఇదంతా ఒక రకమైన బిజినెస్ అంతే. ఇది మనం మామూలుగా పోర్న్ వీడియోలు చూడడానికి ఇది ఒక స్టెప్ 1 స్టెప్ 2 అనుకోవాలి. స్టెప్ 2 అనుకుందాం. ఇంకా దీన్ని మించి వీళ్ళకి ఒక మార్కెట్ పెరుగుతుంది. ఈ మార్కెట్ పెరిగిన దాని వల్ల వాళ్ళ ప్రైవేట్ క్లయింట్స్ ని పెంచుకోవటానికి, తద్వారా వీళ్ళు కొన్ని పార్టీలకి అటెండ్ అవటం కోసం, ఆ పార్టీలో వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తే ఆ పార్టీని వీళ్ళు ఆ పార్టీ దృష్టిని ఆకర్షిస్తారు అనేది ఆ పార్టీలు నిర్వహించే వాళ్ళు వీళ్ళకి ఇలాగ చెయ్యాలి అలాగ చెయ్యాలి అని చెప్తా ఉంటారంట. ఇదంతా ఏంటంటే ఒక రకమైన మానవ బలహీనతలతోటి ఆటలాడుకుంటున్న వాళ్ళు చేస్తున్న అసహ్యకరమైన ఆటలాగా ఉంది తప్పితే ఇది వేరే ఏమీ కాదు. రైట్. అందుకని ఇప్పుడు దీన్ని ఎంతవరకు లీగల్ ఫ్రేమ్ లోకి తీసుకురాగలము అంటే అన్నిటినీ మనం లీగల్ ఫ్రేమ్ లోకి తీసుకురాలేమండి. అంటే ఇక్కడ ఏం పనిచేయాలి? నైతికత పనిచేయాలి. ఇవాళ నైతికత అనే మాట కనుక ఎవరి నోట్లో పొరపాటు నుంచి వచ్చింది అంటే వాళ్ళకి ఇచ్చే బ్రాండ్ ఏంటి అంటే, బ్రాండింగ్ ఎలా చేస్తారంటే వాళ్ళని ఒక బ్రాండ్ వేసేస్తారు. ఈమె ముసలామె, ఈమె పాతకాలం మనిషి, ఈమె అప్డేట్ కాలేదు, ఇలాంటి రకరకాల మాటలు అనే అవకాశం ఉంది. అనిపించుకోవాల్సిన అవసరం ఎక్కడ పడుతుందో అని చాలా మంది వీటి మీద మాట్లాడటమే మానేశారు. అసలు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కానండి, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఎంతటి బూత్ కంటెంట్ సమాజం మీదకి విసురుతున్నారండి. చూసారా మీరు ఎప్పుడన్నా? పేర్లు చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ నన్నేం చేయగలుగుతారు కానీ ఆహా ప్లాట్ఫామ్ ఉంది. దానిలో మొన్ననే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఏదో చౌదరి అని ఉంది. ఆమె అంతకు ముందు ఏదో ఒక పొలిటికల్ లీడర్ తోటి కలిసి ఏదో ఒక ల్యాండ్ ఇష్యూస్ లో కూడా ఉన్నది. ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు. అయితే ఆవిడ మాట్లాడే బూతులు అంటే ఎప్పుడన్నా ఎవరన్నా ఇది చాలా దారుణంగా ఉందండి, మీరు ఒకసారి వినండి, దీని గురించి ఎక్కడన్నా మాట్లాడండి అని నాకు పంపిస్తా ఉంటారు. ఆమె కూడా బిగ్ బాస్ నుంచి అంతకు ముందే కాంట్రవర్షియల్, తర్వాత బిగ్ బాస్ లో ఇంకా ఇదైంది. సరే, ప్రస్తుతం ఇప్పుడు ఓటీటీలో ఉన్నట్లుంది. ఆ ఓటీటీలో ఆమె హోస్ట్ చేస్తుంది ఒక ప్రోగ్రామ్. ఆ హోస్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇట్లాగే చాలా దరిద్రంగా ఉంది. అందుకని ఏంటంటే ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అని అంటే వీళ్ళ మార్కెట్ ని పెంచుకుంటానికి వీళ్ళు ఏ దుస్సాహసానికైనా ఒడిగడుతున్నారండి. ఈ ఫోను చిన్నపిల్లలు చూస్తారా, పెద్దవాళ్ళు చూస్తారా, లేకపోతే హాల్లో టీవీలో నలుగురు కలిసి చూస్తున్నప్పుడు చూస్తారా? ఇవాళ చాలా మంది భవన నిర్మాణ కూలీలు ఉంటారు, వాళ్ళకి చదువు ఉండదు, అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు కూడా అంటే నా బాధ ఏంటి అంటే వాళ్ళకు వచ్చే తక్కువ డబ్బుల్లో మళ్ళీ 390